అందరికీ నమస్కారం. ఈ రోజు కేటీఆర్ గారు ఓట్ చోరీ అని చెప్పేసి ఒక వీడియో పెట్టడం మనం అందరం కూడా చూసినాం. కేటీఆర్ గారు మీరు చెప్తారు అమెరికాలో చదువుకొని వచ్చిన చాలా ఉన్నతమైన చదువులు చదివిన దేశంలోనే అలాంటి ఐటీ మినిస్టర్ లేకుంటే అని చెప్పి కుప్పలు చెప్పుకునే నువ్వు ఈ రోజు ఇటువంటి దారుణాలు, ఇటువంటి మోసాలు, ఇటువంటి ఫేక్ న్యూస్ ని నువ్వు ఈ రోజు మీడియా ద్వారా స్ప్రెడ్ చేస్తావని చెప్పేసి అనుకోలేదు. నువ్వు చెప్పినటువంటి ఫేక్ న్యూస్ ఈ రోజు బట్టబయలు చేస్తున్నాము. నువ్వేమన్నావు, అశోక్ మిర్యాల అనేటోని ఈ రోజు ఓటర్ లిస్ట్ లో యాడ్ చేశారు కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి అన్నావు. అశోక్ మిర్యాల ఓటు 2023 సాధారణ ఎన్నికల ముందు ఎన్రోల్ అయి ఉన్నాడు. అంటే మీ ప్రభుత్వ హయాంలోనే అతని ఓటు జూబ్లీ హిల్స్ లో ఎన్రోల్ అయి ఉంది. మాగంటి గోపీనాథ్ గారు చనిపోక చాలా ముందు. శ్రీనివాస్ రెడ్డి గోగూరి ఈయనది ఇప్పుడు ఎన్రోల్ అయిందని చెప్పేసి అంటున్నారు. 2023 సార్వత్రిక ఎన్నికల కంటే ముందే ఇతని ఓటు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉంది. దీనికి ఏం సమాధానం చెప్తావు కేటీఆర్? మాధురి గుండేటి ఈమెది కూడా ఇప్పుడు ఎన్రోల్ అయిందని చెప్పేసి అంటున్నావు. ఈమెది కూడా 2023 సార్వత్రిక ఎన్నికల ముందే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఓటు ఎన్రోల్ అయి ఉంది. దీనికి ఏం సమాధానం చెప్తావు? కొవ్వూరి కార్తిక్ ఇతని కూడా 3 ఓట్లు ఇప్పుడు రిజిస్టర్ చేసినామని చెప్పేసి అంటున్నావు. ఇతని ఓటు కూడా 2024 పార్లమెంట్ ఎలక్షన్స్ కంటే ముందే ఓటర్ గా ఎన్రోల్ అయి ఉన్నాడు. అప్పటికి గౌరవ శాసనసభ్యులు చనిపోయినటువంటి మాగంటి గోపీనాథ్ గారు అప్పటికి చనిపోలేదు. మరి జూబ్లీస్ కోసం ఎవరు ఏం చేశారు అనేది దీన్ని బట్టి బట్టబయలవుతుంది. నువ్వు చదువుకున్నావా, చదువుకోలేదా, మళ్ళా ఏమన్నా అంటే పెద్ద పెద్ద మాటలు మాట్లాడతావు, మా రాహుల్ గాంధీ గారితో పోల్చుకుంటావు, సిగ్గు లేకుండా మా రేవంత్ రెడ్డి గారిని విమర్శిస్తావు. అసలు నువ్వు చదువురాని దద్దమ్మో నువ్వు ఉన్నట్టు. నువ్వు ఇప్పుడు కూడా నువ్వు ఓటర్ లిస్ట్ చెక్ చేస్తే జూబ్లీస్ కాన్స్టిట్యూన్సీ ఉన్న ప్రతి ఒక్క ఓటర్ ది లాస్ట్ అప్డేటెడ్ ఇదే డేట్ చూపిస్తుంది. ఇక్కడ ఈ లాస్ట్ అప్డేటెడ్ ఇది చూపిస్తే డేట్ ఈ రోజు ఆ రోజు ఓటర్ ఎన్రోల్ అయినట్టు కాదు. లాస్ట్ జూబ్లీస్ ఎలక్షన్ కి ఓటర్ లిస్ట్ అప్డేట్ అయినది 2 సెప్టెంబర్ 2025 కి లాస్ట్ అప్డేట్ అయింది. ఓటర్ చూసినా గానీ అదే ఉంటది. నువ్వు కనీసం ఈ మాత్రం కూడా చూసుకోకుండా నువ్వు మీడియా ముందుకు వచ్చేసి ఇప్పుడు ఆ రోజు ఎన్రోల్ అయినట్టు చూపించుకుంటున్నావు. రాష్ట్రం జూబ్లీస్ లో ఏ ఓటర్ ని చూసినా గానీ లాస్ట్ అప్డేటెడ్ అదే డేట్ చూపిస్తుంది. కనీసం ఇంత ఇంగిత జ్ఞానం లేదు నీకు. పక్కన పెట్టుకున్న మంచోళ్ళనన్నా పెట్టుకో. నీకు ఇంత ఫాల్తు న్యూస్ ఇచ్చేసి నీతో ఈ రోజు మీడియా ముందు తీసుకొచ్చి నీ ఇజ్జత్ మొత్తం గంగల కలిపిర్రు. కాబట్టి కేటీఆర్ ఇప్పుడైనా బయటికి వచ్చే ముందు ఇటువంటి ఏదన్నా మాట్లాడే ముందు సరిగా చూసుకో, నేర్చుకో. అనవసరంగా నువ్వు మా రేవంత్ రెడ్డి గారితో, రాహుల్ గాంధీ గారితో పోల్చుకోకు. సిగ్గు లేకుండా ఫేక్ న్యూస్ ఇప్పటికన్నా ఆపు. ప్రజలు ఇంకా అసహించుకుంటున్నారు నువ్వు ఇటువంటి ఎన్ని నీచపు ఆలోచనలు చేసినా గానీ, ఇటువంటి ఎన్ని కుట్రలకు పాల్పడినా గానీ ఖచ్చితంగా జూబ్లీహిల్స్ పై ఖచ్చితంగా కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయం.